నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? ఇక నేనైతే మస్తున్నా. చలో ఇలా మన అదురు చూసిలా మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లు గట్లైన రాజకీయ వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూడురి. అచ్చం ఇంద్రభవనం లెక్కనే ఉన్నది మన కొత్త సచివాలయం. ఇక లోపల పోయి చూస్తే ఇంకా ఎంత పరేషాన్ అవుతారో ఏమో మరి జనం. తెలంగాణలో ఈ అల్టి సంధి ఒక్క పూట బడులు జర ఎందుకైనా మంచిది పైలంగుండ్రి ఓ పిల్లలు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడట ఈ స్కూల్లో ఉపాధ్యాయులు. ఎమ్మటే సస్పెండ్ చేయరు అని డిమాండ్ చేస్తున్నారు అక్కడ తల్లిదండ్రులు. కంటదడి పెట్టుకున్నాడు స్టేషన్ గట్పూర్ శాసనసభ్యుడు. గివేం రాజకీయాలరా నాయన అని అంటున్నారు సారు అభిమానులు. పైసలు కట్టలేదని బ్యాంకులు చేస్తున్నారు ఆగమాగం. ఆయన గిదేం పద్ధతి అని మస్తు గరం అవుతున్నారు ముచ్చటిన జనం. పట్నంలో మస్తుగా దంచి కొడుతున్న ఎండలు ఎందుకైనా మంచిది జర భద్రంగుండిరి ఓ జనాలు. ఈ వార్త నిన్ననే చెప్దాం అనుకున్నా, మళ్ళేదో ముచ్చట్ల పడి ఆది మర్చిన. అవు బిరేక్ ముందు రాజకీయ వార్తలు ఏముండే కదా. ఆయనకి ఇది రాజకీయ వార్తనా, లేకపోతే వింతైన ముచ్చట్నా, లేకపోతే ఇంకొకటా ఏందబ్బా? కానీ ఈ వీడియో చూసినంతసేపు నా రెండు కళ్ళ రెప్పార్పితే పాపం అనుకో రాదురి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్రభవనం లెక్కున్నది. చూడనికి రెండు కళ్ళు జాలతలేవు. అబ్బా 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 ఏమన్నా కట్టిరా, ఎన్ని కోట్లు ఖర్చు అయిందో ఏమో. ముచ్చట బాగా లాగుతున్నా కదా. సరే నేను చెప్పింది తినకాడికి చాలు కానీ ముందుగాలైతే ఈ వీడియో చూడురి. వీడియోలోనే గిట్లున్నది అంటే ఇక దగ్గరికి వెళ్ళి కాదు లోపలికి వెళ్ళి పోయి చూస్తే ఎట్లుంటుందో ఏమో. అగో నీళ్ళ నుంచి వీడియో సురుగానే అగో ఇంద్రభవనం అన్నారు, రెండు కళ్ళు సరిపోవన్నారు, మళ్ళీ గిదెక్కడిది ఏం కథ అని పరిశాన్ అయినారులే. గిదేందో యాదికి వచ్చిన ఆదులే, అయినా యాదికి ఎవరికి రాదులే. మొత్తం యావత్ తెలంగాణ పబ్లిక్ గత పక్కపంటి రాష్ట్రాలకు ఈ దునియా మొత్తమే తెలిసిన ముచ్చాను నేనే. గిదే మన కొత్త సచివాలయం చూసినారులో ఎంత ముద్దుకున్నదో. ఈ ముచ్చట మనం మునుపు చెప్పుకునేదవులా. అగో మన కొత్త సచివాలయంలో లోపల ఎట్లుంటుంది, ఏం కథ, సీఎం సార్ ఎక్కడ కూర్చుంటాడు, మంత్రులు ఎక్కడ కూర్చుంటారు, ఏడ తింటారు, ఏం కథ అవన్నీ చెప్పుకున్నాం కదా. ఒక్క పారి మళ్ళీ పారి చూపెడతాం చూడండి. అరే వా చూసినారులాగా బండలు చూడుర్రి మిలమిల మెరుతానే. అగో కాళ్ళ కింద ఉండాల్సిన బండలు కూడా గోడలకి వేపించి ఎంత ముద్దుగా అలంకరించిండో చూడుర్రి. అరే వా ఏమన్నా ఉన్నదా, ఇంద్రభవనం లెక్కనే ఉన్నది. చూస్తే కనీసం రెండు కళ్ళు కూడా సరిపోవట్లేవు గట్లున్నది. మరి అగో సీఎం సారు కూర్చొని తిననీకి గట్ల పక్క పోంటి మంత్రుల కుర్చీలు ఇక చూడుర్రి ఏ తిరుగున్నదో. ఇక ముందరి దిక్కు చూడుర్రి పెద్ద పెద్ద గాలిపంక గదేనులాగా హెలికాప్టర్ చాగనికి పెద్ద ఫిలేసు గట్లనే దాని పక్క పోంటి పెద్ద పెద్ద కార్లు పెట్టుకోనికి పార్కింగు. అరే ఇట్లా ఒకటా రెండా చెప్పుకోనికి చాలా ఉన్నాయి. ఇక ఒకప్పుడు మన పట్నంలో చూడడానికి చార్మినారు గట్లనే గోల్కొండ ఇంకొకటి అనుకుంటే ఇక ఇప్పటి సంది మాత్రం పట్నం వచ్చిన వాళ్ళు ఇక కొత్త సచివాలయం చూడాల్సిందే. అవు మరి గా తీర కట్టిండు. ఇక ఈ ముచ్చటంతా గిట్టుంటే ఇక మరి ఈ కట్టుడు చూసి ఇక పక్కపోంటి రాష్ట్రాలలో అయితే ఇక తెలంగాణ రాష్ట్రం జర ధనిక రాష్ట్రమేనా అంటారేమో అని అంటున్నారు ముచ్చటైన పబ్లిక్.
బాలకెళ్ళి రోజు ఇంటికి పోయేసరికి చీకటి పడుతుందిరా. అరే మనం ఇక ఎప్పుడు రా ఆడుకునేది? ఓరి వారి బంటు ఇక ఇయ్యాలడిసంది మనకు గిసొంటి తిప్పలు ఉండేరా. మనం పొద్దెల్ల ఆడుకోవచ్చు. ఎందుకురా చింటూ బడి మొత్తానికే బంద్ చేస్తున్నారా? హే అట్లా కాదురా, రేపటికెళ్ళి మనకు ఒక్క పూట బళ్ళు. ఏంది చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయా? ఏ యాదికి తెచ్చుకున్న కాడికి మా జాలు కానీ ముందుగాలైతే గీ ముచ్చటి నుండి ఐటెంకి అసలు ముచ్చటేందో చెప్తా కానీ. అరే వా, ఇక చిన్న పర్సన్కి ముచ్చడం అని అందరికీ తెలియదేనా? ఇక కథం ఒక్క పూట వాళ్ళు సురువు అయినట్టు కథం. ఇక పొరగాలు మధ్యాహ్నం ఇక ఎటు పోదామరా, ఇక ఒకడేమో ఈత పోదామంటాడు, ఇంకొకడేమో ఇంటికాడ ఆడుకుందాం అంటాడు, ఇక ఇంకొకడేమో ఇవన్నీ కాదు సపోర్ట్ ఎక్కువ కూర్చొని చదువుకుందాం అంటారు. అగో పొలగాలు ఎట్లా ఆలోచన చేసినా ఏ తిరిగి చేసినా అయ్యో జర బయటికి పోవాలన్న సంబరం అయితే మంచిగా ఉంటుంది. అగో పబ్లిక్ గట్లనే పిల్లలు జర ఇనుండ్రి. అగో ఒక పూట వాళ్ళే కదా ఇక మేము పద్దెలా చదువుకొని మధ్యాహ్నం అంతా ఆడుకుంటామంటే మాత్రం కూతురే చెప్తానా. అగో రోజులు చూస్తే బాగలేవు, బయట ఎండలు దంచి కొడతానే. అవో మరి ఒక దిక్కు చూస్తేనేమో కుక్కలు ఎక్కువైనాయి, అట్లా ఇటు చూస్తేనేమో అడ్డమైన రోగాలన్నీ వచ్చి పాడవుతున్నాయి. జర ఎందుకైనా మంచిది ఒక పూట బలాలంగానే జర అవయలు కూడా దగ్గరుండి పొలాలని ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేయరు. ఏం కాదు వాళ్ళే వస్తారని అనుకుంటే దాని మధ్యలో దారిలో ఏమైనా కుక్కలేక పడ్డా, ఆయనతో ఎండ దెబ్బడి కింద పడ్డా లేనిపోతే తలకాయ నొప్పి అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇయ్యాల్సింది అంటే మన తెలంగాణలో మార్చి 15వ తారీఖు నుండి వచ్చే నెల ఏప్రిల్ 24వ తారీఖు ఒక పూట బల నడుస్తాయి అన్నట్టు. జర పొలగాలు కట్టిన తల్లిదండ్రులు నిమ్మలంగా వరి నిమ్మలంగా రండి, ఆయనతో ఎండ దెబ్బగా చూసుకొని ఉండ్రి. ఇక మంచో చెడో చెప్పాలా వద్దన్నట్టుగా ఆలోచన చేసి మరీ చెప్తున్నా. ఆయన అంటే అనొద్దు కానీ మంచి చెడు చెప్పాల్సిన మీరే గిట్లా చేసుడు మంచి పద్ధతేనా? ఇగో తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అన్ని మీరే, అసొంటిది చిన్న పిల్లలతోని గిట్లనేనా మాట్లాడేది? అబ్బా అబ్బా అబ్బా, అసలు ఎట్లొస్తాయి సారు గిసొంటి ఆలోచనలు? ఒక్కసారి ఏదో తెలుసో తెలియక తప్పు చేసిరంటే సరే, కానీ మళ్ళా మళ్ళీ అదే పని చేస్తే ఎవలేమని అనుకున్నాడో ఏమో ఇక్కడ కనబడే గిసారు. అగో మరి మంచి చెడు చెప్పాల్సింది ఎవరు, మంచిగా మాట్లాడాల్సింది ఎవరు, ఏం కథ ఏమైందని పరిచయం అవుతున్నారులే. అగో ఇక్కడ ముచ్చటిను రూపారి జెడ్పీఎస్ఎస్ పాపకొల్లు జూలూరుపాడు మండల్ ప్రధాన ఉపాధ్యాయును, అలాగే ఎఫ్ఎస్సి ఎంఈఓ జూలూరుపాడు. నేను పాఠశాలలో 13వ తారీఖున థర్డ్ పీరియడ్ 7వ తరగతి విద్యార్థులపై ఎస్ రామారావు అనేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అనకూడనటువంటి పదాలు దూషించడం మూలంగా వారి తల్లిదండ్రులు నిన్న 14వ తారీఖున మా పాఠశాలకి ఇచ్చేసి వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో వాస్తవమైన తేలింది. ఈ విషయాన్ని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అలాగే ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ జూలూరుపాడు వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిపై గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించి సదరు ఉపాధ్యాయుని శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. అగో అంటానొద్దు కానీ ఇక మంచి చెడు చెప్పాల్సినవి మీరే ఇట్లా చేసిన మంచి పద్ధతేనా? అగో తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అన్ని మీరే అని అసొంటిది చిన్న పిల్లలతో ఇట్లా మాట్లాడు పద్ధతేనా? అరే నోటికి ఏదొస్తాదేనా? ఎవ్వలేమనుకుంటారు ఏం కథ? అగో పొలాలకు నేర్పించేది ఇదేనా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అగో సారు ముచ్చట గిట్లుంటే ఒక బారి గివిలా ముచ్చటి నుండ్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాలలో సోమవారం రోజున మధ్యాహ్నం 11 గంటల సమయంలో రామారావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అంటే దుష్పదాజాలంతో మాట్లాడటంతో అమ్మాయి మనస్తాపంతో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ వీళ్ళు సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఇస్తే అది ఆ రోజు నైటు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ మేము ఈ రోజు అన్ని పార్టీలుగా అన్ని కుల సంఘాలుగా అదేవిధంగా మేము విద్యార్థుల తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఏంటంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వెంటనే రిమూవ్ చేసి ఆయన అరెస్ట్ చేసి పోలీసుల అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేమంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. స్కూల్లో విద్యార్థులపై దుష్ప్రచారంగా మాట్లాడిన ఉపాధ్యాయుడు రామారావుపై తక్షణమే అరెస్ట్ చేసి తను ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి విషయాలు దేశంలో రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మొన్ననే జరిగిన ప్రతి సంఘటన కూడా ఇట్లాంటిదే. తను చెప్పుకున్నా కూడా న్యాయం జరగకపోతే తన మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి సంఘటనలకు ఎవరు కూడా ప్రోత్సహించిన వారిపై కూడా చర్య తీసుకోవాలి. రామారావుని రిమూవ్ చేసి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని ప్రజా సంఘాలుగా పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. అగో అదన్నట్టు అసలు ముచ్చట హేగాడు ఉన్న ఒక ఉపాధ్యాయుడట పిల్లలతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడట, ఎట్లా పడితే అట్లా చేష్టలు చేస్తున్నాడట. ఇగో ఇట్లా మంచి పద్ధతి కాదు, ఇట్లా చేసుడు ఏం పద్ధతి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు సార్లు గట్టనే తల్లిదండ్రులు ఒక పారు మందలిచ్చినా కూడా మళ్ళా అదే పని చేస్తున్నాడట. ఇదే ముచ్చటకు అక్కడ ఉన్న పోలీస్ సార్లు చెప్పగానే ఇట్లా ముచ్చట పోలీస్ సార్లు చెప్పిల్లో లేదో ఏమంటే పోలీస్ సార్లు కూడా వీళ్ళు ఏమన్నా ఒకటి చేయాలని చెప్పేసి కథం ఇటు ఫోక్సో గట్లనే ఇంకా 2-3 సెక్షన్లు కలిపి కేసు పెట్టేసిళ్ళు. ఇట్లా కేసు పెట్టిన వాళ్ళే కాదు గట్లనే ఉపాధ్యాయుని కొలువు గట్టిన ఆయన జర గట్టిగా మందలియాలని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తానికి ముచ్చటంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాలూరుపాడు మండలం పాలకోలు ఉన్నత పాఠశాలలో జరిగింది. అవు మొత్తానికి అదన్నట్టు అసలు ముచ్చట. అవు ఉపాధ్యాయుడు అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల సొంటోళ్ళు. ఏదన్నా ఉంటే మంచి చెడు మీరే చెప్పాలి కానీ ఇట్లా చెడు మాటలు మాట్లాడిందని మస్తు గరం అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. అరే ఏం రాజకీయాలు రా నాయన. అరే ఆ మనిషి ఎవరు, ఆయన హోదా ఏంది, ఎట్లుంటాడు, ఏం చేస్తాడు, ఎంత కష్టపడ్డాడు, రాజకీయాలలో లొల్లీలైతాయి, కొట్లాట్లయితాయి, గవన్నీ మనకు ఎరికైన ముచ్చటనే. ఇగో ఇంకో ముచ్చట, గది నా నోట్లకెళ్ళి వచ్చిన ముచ్చట కాదు, పబ్లిక్ అంటుంటే ఇన్నా. మీకేమన్నా కోపం ఉన్నా గట్లనే తీరని పగలున్నా మనిషి కనబడ్డప్పుడు మాట్లాడుర్రి, లేకపోతే మందలియండ్రి, అంతేగాని ఇట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదు అని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. యువతనంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకు వస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమం. అరే రే ఏం రాజకీయాలు రా నాయన. అరేగా మనిషి ఎవరు, గా హోదా ఎట్లుంటది, ఏం కథ, ఏం చేస్తాడు, ఎట్లా కష్టపడ్డాడు. అవో ఈ ముచ్చటంతా నా నోట్లోకి వెళ్ళొచ్చింది కాదు, పబ్లిక్ అంటేనా అవో గట్ల వాళ్ళ అననికి అసలు ముచ్చట ఏందంటే చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గంలో నడవడం వల్ల నేను ఇది స్థాయికి వచ్చాను. వారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి వారిని ముట్టుకునే అవకాశం నాకు వచ్చింది. చనిపోయిన తర్వాత పూజా కార్యక్రమంలో మొదటి పఠనం చదివే అవకాశం నాకు వచ్చింది. తర్వాత ఈరోజు అగో ఏమైంది సారు గాతిగా ఏడుతున్నారు. కొలంబో గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా రాజే కొలంబో శిష్యుడు అనే సంగతి అందరూ కూడా తెలుసు. కూడా భయపడే ప్రసక్తే లేదు. అనేక అడ్డంకులు ఎదురైనా కూడా గతంలో కూడా 2018 ఎలక్షన్ల ముందు ఆడియోలు వీడియోలు అని అప్పుడు పెట్టిళ్ళు. అప్పుడు బ్రహ్మాండమైన ప్రజలు తీర్పిచ్చిళ్ళు. గణపురంలో అనేక మంది కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. గదన్నట్టు అసలు ముచ్చట ఇక వారం రోజుల సంది ఓ పంచాయతీ అవుతుంది. ఇక ముచ్చట మనకు అందరికి ఎరకైందే. ఇక సర్పంచ్ నవ్య అనే టామి నన్ను సార్ గిట్లా చేసిండు గట్లా చేసిండు, నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి ఇక ఒకటి ఏడుచుడేయడంగా ఇక ఏడుచుడు చూడలేక సార్ తప్పు చేసిండో చేయలో తెలియదు కానీ చక్కగా రాజే సార్ పోయి క్షమాపణ చెప్పిండు. అయినా కూడా మరి ఐటంగా ఇవ్వలేమనుకున్నారో ఏందో తెలియదు కానీ ఇక రాజకీయ కుట్రలు చూసుకుంటే ఇక 1-2 చెప్పుకోలేని తీరుగున్నాయని అంటున్నారు ముచ్చట పబ్లిక్. ఇక ఇంట్లో ఇంకింత గమ్మతం వచ్చేది ఏంటంటే ఇక ఎలక్షన్లు దగ్గర పడకపోతే రాజకీయ లీడర్ల నడువ లొల్లిలు ఎట్లయితే గట్లనే ఇప్పుడు తాటికొని రాజే సారు మీద గొడవలు గట్లనే కుట్రలు ఎక్కువనవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇగో సారు ఏం తప్పు చేసినా చేయకపోయినా ఇక మహిళలను అమ్మతోటి అక్కతోటి పోల్చుకొని సార్ మాట్లాడితే లేదు లేదుగా సార్ గట్ల ఉండేనే ఉండడానికి పబ్లిక్ గట్లనే ప్రతిపక్ష లీడర్లు అంటున్నారు. మనకి ఇట్లా ఎవరు అంటున్నారో ఏమంటున్నారో ఎందుకు అంటున్నారో తెలియదు కానీ ఇక చెయ్యని తప్పుకు చేసిల్లు అనేసరికి రాజే సార్ కళ్ళ నుంచి
కళ్ళకి నీళ్ళు కారుతాయి. అవో రాజకీయాలు అన్నప్పుడు మనకి ఇరకైన ముచ్చని ఈ లొల్లిలు పంచాయతీలు కొట్లాటలు ఇక ఎప్పటికైతేనే ఉంటాయి, కుట్రలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏదైనా ఉంటే మనిషి కనబడ్డప్పుడు మందలు వేయాలి, లేకపోతే మంచి చెడు చెప్పాలి. కానీ ఇక గీతిరి చేస్తే మాత్రం మంచిది కాదని చెప్పేసి అంటున్నారు రాజయ్య సారు అభిమానులు. అబ్బా 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 ఇవాళ రేపు కొన్ని వార్తలు వింటుంటే పానమంతా మస్తు రందవుతున్నది. అరే తెలిసి వేస్తారా లేకపోతే కావాలనే వేస్తారా అర్థం కాదు. ఇదంతా కాదు కానీ ఒక ముచ్చట, కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ ఆ తీసుకున్న కుటుంబం ఊరిడిచిపెట్టలేదు. గట్లా అని చెప్పి పైసలు గట్టా అని అనలేదు, రేపో మాపో ఇస్తామని చెప్పలేదు. చేయని తప్పుకు శిక్షేసుడు మంచి పద్ధతేనా? ఇక్కడ ఒకసారి వీళ్ళ పంచాయతీ చూడుండ్రి. ఆగో చూసినారులా ఏం చేస్తున్నారో గీళ్ళు. అయినా గిదేం పద్ధతి? ఏమైనా ఉంటే మంచి చెడు మాట్లాడాలి, అట్లా కూడా అయితే లేదంటే గట్టిగా మంతలు ఇయ్యాలి. కానీ గిట్లా చేసుడు ఎంతవరకు న్యాయం మరే? ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మహబూబాబాద్ జిల్లా దగ్గర గూడూరు అనే ఊర్లో మోహన్ అనే రైతు ఇన్ని పైసలు అవసరం ఉన్నాయని అక్కడ ఉన్న ఓ సహకార బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాడంట. ఇక 3 నెలల సంది కిస్తీలు కట్టడు జరిగింది. ఆలస్యం అయ్యేసరికి కథ కనురెప్ప తెరిచే లోపల బ్యాంకు వాళ్ళందరూ కలిసి చక్కగా ఇంటి మీద పడ్డారంట. అయ్యో పాపం, వాళ్ళ టైం మంచిగా లేక బ్యాంకు వాళ్ళు వచ్చిన టైంకు మోహన్ అనే అన్న ఇంట్లో లేడు. ఇక ఇంట్లోళ్ళని భయపెట్టడే కాకుండా ఇంట్లున్న సామానంతా తీసుకుపోయిండ్రు. అరే అంటే అనొద్దు కానీ అయ్యో పైసలు లేకనే మీ దగ్గర ఇన్ని పైసలు తీసుకున్నప్పుడు ఎన్నడున్నా మీకు పైసలు కట్టక తప్పదు. అగో గట్లా అనుకోవాలి కదా. ఇదేం పద్ధతి? ఓ బ్యాంక్ సార్లు గిట్లా ఏం తెలియని పబ్లిక్ దగ్గర కాదు మీ తెలివి చూపెట్టుడు. గా తెలివి ఏదో ఉన్నోళ్ళ మీద చూపెట్టుర్రి, లేకపోతే మీ కళ్ళు కప్పి అసలే పైసలు కట్టని లీడర్లో పెద్ద నౌకరున్నోళ్ళ మీద చూపెట్టుండ్రు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఏందో ఏమోరా నాయన, రోజుకు గీ పెరుగుతున్న ఎండలు చూస్తుంటే పానమంతా గాయ అవుతుంది. గీ ఎండలు చూస్తేనేమో గిట్లున్నాయి, మళ్ళా కాలం కలుషితమైన కొద్దీ అన్ని లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. జర చూసుకోండి ఓ పబ్లిక్. అబ్బా 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 ఏం ఎండలరా నాయన. జరింత పొద్దు పోగానే బయటకు పోదామంటే పానమంతా జల్లు అంటుంది, ఒంటి నుండి చెమటలు కూడా కారుతున్నాయి. ఓ పబ్లిక్ జర ముచ్చట సమజ్ అవుతున్నదా? బయటకు పోయేటప్పుడు ఓ చెత్తిరి గట్టిన ఇన్ని నీళ్ళ బాటిల్ పట్టుకొని బయట కొనరి. అసలే రోజులు మంచిగా లేవు, ఆయనతో ఎండ దెబ్బకేమన్నా కాగల. అబ్బర దెబ్బ ఏమెండలరా నాయన. ఓర్రి అక్క దంచు కొడుతుంది పోర్రి. ఇక పొద్దుగాల జర్ర 10 అయిందంటే కథం. ఇక బయటికి వెళ్ళాలంటే పానం జల్లు అంటుంది, ఒంటి నిండా మొత్తం చెవిటలు గారి పాడైతేనే. ఒర్రి అవ్వ ఎండాకాలం ఇంకా 3 మాసాలు అయితే మొదటి కాలం సురు కాకముందుకే గింత ఎండ దంచి కొడుతున్నదంటే ఇక అసలు కాలం సురు అయినాక ఇక మరి ఏ తీరో కొడుతుంది అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు ఎండలు గీ తీరు ఉన్నాయి కాబట్టి పెద్ద సార్లు ఏం చెప్తున్నారంటే ఇక బయటికి పోయేటోళ్ళు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఇక ఎవరు పడితే వాళ్ళు చేతులు ఇంత నీళ్ళ బాటిలు గట్లనే జర ఎండకు పోతే జర ఇంత చేతిని పట్టుకున్నాడు, లేకపోతే ఇక ఆడాడ ఆగిన కాడాలి ఏమన్నా సోడానో లేకపోతే పన్న రసాలు గుంజుడో చేయాలి. ఇక గప్పుడే జర పానం సెలవు అవుతుంది అని అంటున్నారు ముచ్చటిన పెద్ద పబ్లిక్. ఇక గట్లనే జర గటు బయట దిక్కు పోయేటోళ్ళు లేకపోతే దూరంకి వెళ్ళి పోయేటోళ్ళు అయితే ఉంటాయి. జర పొద్దుగాల చీకటి తోట లేకపోతే మాపడినంత చీకటి పట్టంకరా పోర్రి, లేకపోతే ఆయనతో మధ్యాహ్నం బయలుదేరి లాంటివి మనం మీకు సుక్కలే కనబడితే పోయేటాలకే అని అంటున్నారు. ఇక జర ఫిబ్రవరి నెల అంటావా ఇక జర అంతో ఇంతో చలి ఉంటుంది కాబట్టి ఇక ఏం కాదు. మార్చి నెలలో అటో ఇటో ఎండ సురు అవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే
చూస్తుంటే ఈ మార్చి నెలలో ఎండ పొట్టు పొట్టు దంచి కొడుతున్నది. అంటే మార్చి నెలలో గిట్లున్నదంటే మరి ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండ ఏ తిరిగా దంచి కొడుతుందని మస్తు పర్సన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ పబ్లిక్ జర ఎందుకైనా మంచిది మీ భద్రంలో మీరు ఉండరు. అసలే ఇయ్యాల రేపు కాలం మంచి లేవు. ఈ యొక్క ఈ కాలాలను చూస్తే కలికాలమా చలికాలమా ఏం అర్థమై పాడతలేదు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గీసంటే చెప్తాను. మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.